ఇప్పుడు 1 ఇయర్ తక్కువ కాలం ఏం కాదు. కరెక్ట్. ఎందుకని లేదంటారు, దొరకలేదంటారా? అంటే నేను అనేది ఏంటంటే అవినీతి నిజంగానే ఉంటే అసమర్థుడా, చాతగానుడా, ఎందుకు బయట పెడతలేడు? రికార్డ్స్ అన్ని కాళేశ్వరం వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా, కరెక్ట్, విజిలెన్స్ చేతుల్లోనే ఉన్నాయి కదా. కరెక్ట్. నేను కాళేశ్వరం ఎందుకు అడిగానంటే సార్, ఇప్పుడు కాళేశ్వరానికి కూడా 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు మూసి ప్రక్షాళన చేస్తే మన హైదరాబాద్ వరకే ఏదో బాగుపడుతుంది, లేకపోతే ముంబై లాగా అయిపోద్దో, ఢిల్లీ లాగా అయిపోద్దో, బిజినెస్ వస్తుందా, నిజంగా ఇది చేయాలా వద్దా? డబ్బులే లేనప్పుడు 50,000 కోట్లే పథకాలకి, దాదాపుగా నాకున్న ఒక అంచనా ప్రకారం 50,000 కోట్లు ఎక్స్ట్రా కావాలి మన బడ్జెట్ పైన, ఏది పథకాల కోసం. ఇవే పైసలు లేవు, దానికి మళ్ళీ 1,00,000 కోట్లు 2 సార్లు మాట్లాడారు అది కూడా. సో ఇది అవసరం అంటారా మరి ఇప్పుడు? లేకపోతే దాంట్లోంచి నీళ్లు తీసుకొచ్చి దీంట్లో పోయొచ్చు అంటారా? ఒక మాట చెప్పనా, సరే కేసీఆర్ మీద నా విమర్శలు ఉన్నాయి, కేసీఆర్ ఏం తప్పులు చేసిండో నా దగ్గర లిస్ట్ ఉంది, ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అయిందో నా అంత బాగా చెప్పలేరు, చెప్తున్నా నేను అది కూడా. బట్ పాలనకు సంబంధించినంత వరకు ఈ ఉన్న కొద్ది సమయంలో ఎంత దండుకుందాం, ఎంత పార్టీకి ఇద్దాం అనేది రేవంత్ రెడ్డి లక్ష్యం. ఉన్న కొద్ది సమయంలో ప్రజలకు ఏం చేయాలి, ఈ విధ్వంసమైన తెలంగాణను ఎట్లా పునర్నిర్మాణం చేయాలనేది కేసీఆర్ గారు ఆలోచించారు. నేనే సాక్ష్యం, రాత్రి 1 గంట దాకా కూర్చొని మదన పడేవాడు. అది చేయగలిగాడు, ఈయన చేయలేడు. ఎందుకంటే ఇంటెన్షన్ ఇది నాట్ గుడ్. మూసీ ఇంటెన్షన్ సరిగా ఏంది కాదు, హైడ్రా ఇంటెన్షన్ ఎట్లా అసెస్ చేస్తారు సార్ మీరు? ఇప్పుడు చాలా మందిని మీరు అన్నారు, నాకు ఇందాక డౌట్ వచ్చింది, మహారాష్ట్ర ఎలక్షన్లు అయినాక హైడ్రా ఒకటే అది కూడా మాట్లాడదు సార్. నేను 1 ఇయర్లోనే మనం ఇట్లా కరెక్ట్గా అసెస్ చేయాలంటే 3 ఏళ్ళు అంటే ఉండేదే 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళలో 1 సంవత్సరం ముందే ఎలక్షన్ పోయినా ఆశ్చర్యం లేదు జనరల్గా అది. సో ఆ రకంగా ఉన్నప్పుడు 1 ఇయర్లో 6 monthsలో కూడా అసెస్ చేయాలి సార్. ఆల్రెడీ రెడీమేడ్ వేరే వాళ్ళది అయితే అసెస్ చేయడం కష్టము. బట్ ఎందుకంటే వాళ్ళు కొంత మంచి పనులు చేస్తూ ముందుకు పోతారు. బట్ ఇప్పటివరకు ఖాతా షురూ చేయలేదు, 1కు రాలేదు, 0 నుంచి మైనస్లో ఉన్నోండి నేను ఏమి అసెస్ చేయాలి? ఫస్ట్ ఇయర్ మొత్తం నువ్వు మైనస్లో. ఒక్క పని చేయండి, నేను మిమ్మల్ని అడుగుతాను ప్రశ్నలు. ఏ రంగంలో రేవంత్ రెడ్డి ప్రతిభను చూపెట్టాడు? ఏ రంగానికి 134 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఏ రంగంలో పాత గవర్నమెంట్ వదిలేసిన దాన్ని, అసంపూర్తిగా వదిలేసిన దాన్ని ముందు తీసుకెళ్ళాడు? ఏ పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేశాడు? ఎన్ని ఎకరాలకు అదనంగా నీళ్ళు ఇచ్చాడు? ఇలా సంకలు గుద్దుకుంటున్నాడు. ఏది మేడిగడ్డ లేకపోయినా, కాళేశ్వరం నీళ్ళు రాకపోయినా మా రైతులు అద్భుతంగా తెలంగాణ చరిత్రలోనే అత్యధిక పంట పండించారనేది. అంటే వర్షాలు అంటే సోయి ఉండాలి కదా, వర్షాలతో పండలేదు. 86% భూగర్భ జలాల ద్వారా ఈ పంటలు పండాయి. ఎట్లా వస్తాయి సార్? అంటే మీరు చేసినటువంటి చెరువులా లేకపోతే వర్షాలా, ఏం చెప్తారు మీరు దానికి? ఒక్క మాట చెప్పనా, చెప్పండి. ప్రతి వడ్ల గింజ క్రియేట్ వచ్చేది కేసీఆర్ పాలన తప్ప ఈసారి పండి. అదే సార్, ఆ వాటర్ సోర్స్ అనేది గతంలో లేదు, 10 సంవత్సరాల కింద లేదు కాబట్టి ఉద్యమం వచ్చింది, సెకండరీ. ఇప్పుడు ఆ వాటర్ అనేది తెలియాలి కదా, కొంచెం అవగాహన ఉంటే. ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు అవగాహన లేకపోతే ఎట్లా? మనకంటే లేకపోయినా పర్లేదు, కామన్ మ్యాన్. నేను ఒప్పుకుంటా, నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా, మళ్ళీ ఒక 10 నిమిషాలు పోతుంది తప్పకుండా, నో ప్రాబ్లం. ఇప్పుడు తెలంగాణ వచ్చే నాటికి 2014 నాటికి కనీసం 24 లక్షల పంప్ సెట్లు, కొన్ని లక్షల బావులు ఉండేది. ఆ బావులు మొత్తము ఆల్మోస్ట్ 90-95% డ్రై అయినాయి. ఎప్పుడైనాయి? 35 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద అయినాయి. ఎందుకు అయినాయి? బావులు ఎందుకు ఎండిపోయినాయి చెప్పండి? బావులు ఎందుకు ఎండిపోయినాయి అంటే హరిత విప్లవం తీసుకొచ్చి యూరియా డిఏపి బస్తాలు ఇవ్వడం మొదలుపెట్టారు. యూరియా డిఏపి బస్తాలకు అలవాటు పడ్డ రైతులు పెంట తీయడము, పొలాలల్లో చెరువులలో అప్పటి చెరువులలో నల్ల మట్టి తీయడము, అవన్నీ మానేశారు క్రమంగా. చిన్నప్పుడు ఎట్లుండేదంటే మేము ఎండాకాలం సెలవులలో ఊర్లలో పోతే బండ్ల పొనకలు అంటాం, పొనకలు వేసుకొని చెరువుకు పోయి ఆ మట్టి అంతా తీసి, సారవంతమైన మట్టి, నల్ల మట్టి, అది తీసి పొనకల్లో వేసుకొని పొలం దగ్గర పోయి దాన్ని కుమ్మరిచ్చేది. ఆ పారతో రేగడి మట్టి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం చెరువు రీజోనేట్ అవుతుంది. వర్షం పడ్డప్పుడు వచ్చిన భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతాయి. యూరియా డిఏపి బస్తాలు వచ్చినాక బంద్ అయిపోయింది. అది వరకు కుమ్మరి ఉండేవాడు. ఇంటికి అవసరమైన గూనె పెంక దగ్గర నుంచి కాళ్ళు కడుక్కోవడానికి చెంబు దాకా, వంట పాత్రల వరకు, ధాన్యాన్ని నిల్వ చేసే గరిసెల వరకు మొత్తం కూడా మట్టితోనే, చెరువు మట్టితోనే. అదే సమయంలో ప్లాస్టిక్ బిందెలు వచ్చినాయి, అన్ని రకాల ప్లాస్టిక్లు వచ్చినాయి. ఇంకా కుమ్మరికి కూడా చెరువు పోవాల్సిన అవసరం రాలే. లాస్ట్ కుమ్మరి బతుకు ఏమైందంటే చెట్టు మీద లొట్టి, పెళ్లికి ఐరన్ కుండలు, సస్తే సాగుకుండా, ఉగాది పచ్చడి కుండ, 4 కుండలతో కుమ్మరి బతకగలుగుతాడా? అందుకే అడ్డ మీద కూలి అండ్ గోరటెంకన్న పాటలో చెప్పినట్టుగా పల్లె కన్నీరు పెట్టడంలో కుమ్మరి పతనం కూడా ఒక పాత్ర. ఇట్లా విధ్వంసమైన తెలంగాణ భూగర్భ జిల్లాలో అడగంటిపోయి 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ సంకలు గుద్దుకుంటున్న రేవంత్ రెడ్డి మళ్ళీ ఆత్మహత్యల దిక్కు తెలంగాణ నడిపిస్తున్నాడు. రుజువు చేశాడు. ఆల్రెడీ 565 మంది ఆన్ రికార్డ్ ఆత్మహత్యలు జరిగినాయి రేవంత్ రెడ్డి వచ్చాక.
అంటే ఇది ఇప్పుడు 100ల్లో ఉంది. నేను 100% చెప్తున్నా, రేవంత్ రెడ్డి 2వ సంవత్సరం కూడా కంటిన్యూ అయితే అవి 5,000 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భూగర్భ జలాలు తోడేస్తున్నారు. ఇప్పుడు బ్యాంకులో మీ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంటే తీస్తూ ఉంటే ఉంటాయి, కానీ వేసుడు లేదు, తీసుడే. ఆ వేసింది ఎవరు? 10 ఏళ్ళు కేసీఆర్ వేసాడు. పూటిగా తీయడం వల్ల 27,000 చెరువులలో రీఛార్జ్ అయింది. కరెక్ట్. 1,200 చెక్ డ్యాములు కట్టాడు. కాళేశ్వరం నీళ్లతో అన్ని నదులను అనుసంధానం చేశాడు. గోదావరి బేసిన్లో, కృష్ణా బేసిన్లో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ద్వారా మొత్తం నదులను అనుసంధానం చేశాడు. వాగులకు మొత్తము చెరువులన్నీ నింపాడు. అక్కడ మంత్రికి నీళ్ళ నిరంజన్ రెడ్డి అనే పేరు వచ్చింది. అటువంటిని కూడా ఓడించింది విఘ్నులైన తెలంగాణ ప్రజలు. అయితే ఇప్పుడు ఏమైంది? మంచిగా రీఛార్జ్ అయ్యి నేనే చైర్మన్ ఉన్న భూగర్భ జలం దాన్ని 7 ఏళ్ళు. ఈ 7 ఏళ్లలో రికార్డ్స్ ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చిన రికార్డ్స్. ఇంత పైకి లేసిన నీళ్లు అంటే బోర్ వేస్తే మోటార్ అవసరం లేకుండా, పంపు అవసరం లేకుండా నీళ్లు ఓపెన్గా పొంగి పొర్లినాయి కొన్ని చోట్ల. కేసీఆర్ గారు నన్ను తొలిసారి కలిసినప్పుడు ఎందుకు తెలంగాణ పిచ్చి నీకు అని అన్నప్పుడు నేను చెప్పింది ఏంటంటే, తెలంగాణ పిచ్చి లేదు నాకు. బావిలో చెంబు పెట్టుకొని నీళ్లు ముంచుకొని స్నానం చేసిన నేను. ఇప్పుడు మగ్గుతో నీళ్ళు తీసుకొని స్నానం చేయాలనుకుంటున్నా. అది రావాలంటే తెలంగాణ రావాలన్న. దాని దీనికి ఏం సంబంధం అన్నాడు. అంటే ఈ చెరువులలో పూటిగా తీయకుండా ఆపింది ఈ కాంగ్రెస్ పాలకులు, ఈ తెలుగుదేశం పాలకులు. అంటే దానికి భూగర్భ జలాలకు ఏం సంబంధం అన్నాడు. పూటిగా తీయకపోవడం వల్ల భూగర్భ జలాలు రీఛార్జ్ కాలేదు. అంటే వాళ్ళకేం లాభం? పూటిగా పెరుగుతాయి అన్నాడు. అంటే పూటిగా పెరిగితే ఒక్క చెరువు వలుగు పడ్డదంటే 100 చెరువులు గండి పడతాయి. ఆ 100 చెరువుల గండి వల్ల గలగల గోదావరి తరలిపోతుంటుంది, బిరబిర కృష్ణమ్మ పరుగులిడుతుంటుంది, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండుతాయి, మన ముంగిట్ల శవాలు ఉంటాయి. వాళ్ళకి కావాల్సింది నీళ్ళు వాళ్ళకి కావాలి. ఎందుకంటే ఇక్కడ తొలకరి వర్షాలు పడ్డప్పుడు అక్కడ నీళ్ళు రావు కృష్ణా గోదావరిలో. ఆగస్టు సెప్టెంబర్లో తప్ప అక్కడ వరద రాదు. మనకు 2 పంటలు ఉంటే వాళ్ళకి ఒక్క పంటే ఉంటుంది. కాబట్టి ఈ నీళ్ళ కోసం వాళ్ళు తెలంగాణను నాశనం చేశారు. ఇవాళ అధికారం మన చేతిలో లేదు. 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో కేవలం 6 సంవత్సరాల 4 నెలల 14 రోజులే, అది కూడా ఏ ముఖ్యమంత్రిని 5 ఏళ్ళు పరిపాలన చేయనీయలేదు. కాబట్టి అధికారం మన చేతిలోకి రావాలంటే రాష్ట్రం విడిపోవాలి. దీనికి దానికి ఉన్న సంబంధం ఇదే అని చెప్పాను. అది నేను చూడగలిగిన. తెలంగాణ వచ్చినాక చెంబుతో నీళ్లు ముంచుకోవడం